హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటున్న అభ్యర్థులకి కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్లు. మీరు ఈ వీడియోని చివరకు చూడండి, ఎందుకంటే అప్పుడే మీకు అసలు మీరేం చేయాలనేది మీకు తెలుస్తుంది. అలాగే లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది కూడా మొదటి విషయంలో తెలుసుకోగలుగుతారు. కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కావద్దు అనుకుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే, మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో జూన్ 2వ తారీఖు నాడు 5,00,000 మందికి, అంటే ప్రతి నియోజకవర్గంలో 119 నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అలాగే మంత్రుల ఆధ్వర్యంలో ఈ పథకాన్ని ప్రారంభించబోతుంది. 5,00,000 మందికి సంబంధించి 8,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడతల వారీగా జూన్ 2వ తారీఖు నుండి మొదలవుతే అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా అందించాలనే యోచనకి సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా తాజాగా నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఎంపిక విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ రాజీవ్ యువ వికాస పత్రాలను అందజేయాలని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రులకి అలాగే కలెక్టర్లకి ఆదేశాలు అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు, 5,00,000 మంది లబ్ధిదారులకు సంబంధించి స్వయం ఉపాధి యూనిట్లకు సంబంధించి 6,250 సబ్సిడీ అన్నమాట. ఇవి మొత్తం బడ్జెట్ అంతా 8,000 నుండి 9,000 కోట్ల రూపాయలు అనే సమాచారం తెలుస్తుంది. వీటికి సంబంధించి ఆదేశాలు అయితే ఇచ్చారు. అయితే అభ్యర్థులకి సంబంధించిన జాబితాలను ఇప్పటికే ఆ షార్ట్ లిస్ట్, ఓకేనా, ఫైనల్ లిస్ట్ కాదు, ఇది షార్ట్ లిస్ట్ చేసినట్లుగా సమాచారం తెలుస్తుంది. ఈ షార్ట్ లిస్ట్ని గ్రామ కార్యదర్శుల అనంతరం ఫైనల్ లిస్ట్గా చేసి యూనిట్లను మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. కాబట్టి మొదట మీరు ఏం చేయాలంటే సంబంధిత కార్యదర్శులకి సంప్రదించడం కానీ, గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సంప్రదించి కానీ షార్ట్ లిస్ట్కి సంబంధించిన సమాచారాన్ని స్వీకరించుకొని మీ పేరు కానీ మీ సంబంధిత జాబితాలో నేములు కానీ ఉన్నాయా లేదా అనేది చూసుకునే ప్రయత్నం అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇందులో ప్రాధాన్యంగా కొన్ని అంశాలు ఏంటివంటే, రాజీవ్ యువ వికాసానికి సంబంధించి మొదటి విడతలో 50,000 పెట్టుబడికి సంబంధించి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత 1,00,000 వరకు ఉన్న వాళ్ళకి ఇవ్వనున్నట్లుగా సమాచారాలు అయితే తెలుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 16 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లుగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. అత్యధికంగా 4 లక్షలు ఎంచుకున్న వాళ్ళు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత 3 లక్షలు ఎంచుకున్న వాళ్ళే తెలుస్తుంది. ఈ పథకాన్ని మొత్తం 4 కేటగిరీలుగా విభజించారు. కేటగిరీ 1లో 50,000 రూపాయలు, కేటగిరీ 2లో 50,000 నుండి 1,00,000 రూపాయల వరకు, కేటగిరీ 3లో 2 లక్షల నుండి 3 లక్షలు, కేటగిరీ 4లో 3 లక్షల నుండి 4 లక్షల వరకు ఎంచినట్లుగా తెలుస్తుంది. ఇందులో సిబిల్ స్కోర్ని కూడా ప్రాధాన్యతగా తీసుకోబోతున్నట్లు క్వశ్చన్ మార్క్ని మీరు పరిశీలించాలి ఇక్కడ. ఎందుకంటే బ్యాంకులలో మనం చూసుకున్నట్లయితే లోన్ అనేది ఇవ్వాల్సి ఉన్నది. ఈ లోన్ ప్రక్రియకు సంబంధించి బ్యాంకులు సిబిల్ స్కోర్ని కూడా తీసుకురాబోతున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. సబ్సిడీ ప్రక్రియ చూసుకుంటే 50,000 వాళ్ళకి 100%, 51,000 నుండి 1,00,000 వరకు 90%, 1,00,000 నుండి 2 లక్షల వరకు 80% వరకు ఇవ్వనున్నారనే సమాచారాన్ని కూడా మీరు ఇక్కడ పరిశీలన అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూన్ 2వ తారీఖు నాడు 5,00,000 మందికి ఈ యూనిట్లని మంజూరు చేయనున్నారు. ఈ ప్రక్రియ జూన్ 2 నుండి అక్టోబర్ 2 వరకు విడతల వారీగా ఈ వికాస పథకానికి ఏడాదికి 8,000 కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వం చర్యలు చేపట్టబోతున్నట్లుగా సమాచారం చూసుకోవచ్చు. సో ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో అందించే ప్రయత్నం చేస్తాను. మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.